రాత్రంతా చల్లగా ఇగమొచ్చినా పొద్దుగాల మళ్ళా ఎండ పొడెల్లంగానే పానం నిమ్మలం అనిపిస్తుంది. పొద్దుందాకా ఎండగొట్టినా మాపటిలి బంగ్లా మీద పడుకుంటే చల్లటి గాలొస్తే మంచిగా నిద్ర పడుతుంది. అదే ఆనా అట్లా కాదు. అది వచ్చినప్పుడు తిప్పలే, ఆచిపోయినాక సుతా తిప్పలే. దంచేటప్పుడు బయటికి వెళ్ళనియ్యది, దంచుడాగినాక ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. అగో గదే తిప్పల పడుతున్నారు వరంగలోళ్ళు. వరంగల్ వరద పోయింది, బురద మిగిలింది. అమరావతి నగర్, ప్రగతి నగర్, సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, గాంధీనగర్, గోపాల్పూర్ ఏరియాలా ఏ ఇంట్లోకి తొంగి చూసినా ఇంతింత మందం మట్టి ఊడ్సుడు తూడ్సుడు నడుస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్ తడిసి ముద్దయినాయి. పోయినసారి ఇట్లనే అయింది, ఈసారి కూడా ఇట్లనే అయింది. ఫ్రిడ్జ్ బట్టలు అన్ని ఖరాబ్ అయినాయి. ఇప్పుడు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం. ఒకరింట్లో ఉంటే ఒకరిని తిన్నాం, ఒకరింట్లో ఉంటే ఒకరిని తిన్నాం. పాలు లేవు, ఏం లేవు, తినడానికి ఏం లేవు. మొత్తం చిన్న చిన్న పిల్లలు, బియ్యం దడిచినాయి, వాటర్ మొత్తం నీళ్ళు వచ్చినాయి, గ్యాస్ లో కూడా నీళ్లు పోయినాయి. తక్కువ ఆనడా మరి అక్టోబర్ నెలలో 100 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద వాన పడ్డదట వరంగల్. ఇండ్లు సగం పడ మునిగితే పడవలలో పబ్లిక్ ను షెల్టర్లకు దొరకపోయి మంచి షెడ్డలు అరుచుకున్నారు సర్కారోళ్ళే. నీళ్లు దగ్గరతోటి ఇవాళ ఇంటికి వచ్చి చూస్తే గిది పరిస్థితి. డైలీ నేను ఒక 10-15 మందికి భోజనం పెట్టేదాన్ని. నిన్న నేను అడుక్కొని తినాల్సి వచ్చింది. వాటర్ కూడా అడుక్కొని తాగాల్సి వచ్చిన పరిస్థితి. మొత్తం బురదలనే ఉన్నాము, పైన పోయి కూర్చున్నాము. ఫర్నిచర్, బెడ్స్, ఎలక్ట్రానిక్, టీవీలు అన్ని ఖరాబ్ అయినాయి. అప్పట్లో అమరావతి నగర్, సమ్మయ్య నగర్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆగమాగం చేసినందుకే గింత పని అయిందని పబ్లిక్ గరమవుతున్నారు. 12ంటికి ఊర చెరువు కట్ట తెగిపోయింది. మొత్తానికి కట్ట తెగిపోయినప్పటి నుంచి ఎవరు రెస్పాన్స్ కూడా 12 o'clock స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఎవరు ఫోన్ చేసినా ఊర రిపేర్ చేయమన్నా రిపేర్ చేయాలి. గత పాలకులు చేసిన డిజైన్ వల్ల అంటే ఇష్టం వచ్చినట్టు FTL పర్మిషన్ ఇచ్చింది, ఇండ్లన్నీ ఇష్టం వచ్చినట్టు FTL కట్టారు. గుంటలు మామిపోయి ఇప్పుడు అక్కడ ఇండ్లు వచ్చేసినాయి. ఈ గట్టు ఖమ్మంలో మున్నేరువాగు వంగుడుతోటి ఇండ్లెడ్చిపోయిన వాళ్ళు ఇవాళ వచ్చి చూస్తే అంత ఆగమాగం. సాఫ్ చేసుకోవటానికే గంటల కమానం అయ్యింది. పునరావాసం కల్పించారు, వాళ్లే భోజనాలు పెట్టారు, వాళ్లే అన్నం పెట్టారు, వాళ్లే అన్ని చేశారు. అంతటా తెల్లరైన పంటలకు లెక్కే లేదు. కొయ్యాల్సిన చేనులు అడ్డం పడితే మార్కెట్లో ఉన్న ఒడ్లు దడిచి పచ్చి బుడ్డలు అయినాయి. చేతికొచ్చిన పంట నోటికాడికి రాకుండా అయిందని పుట్టాడు దుఃఖంలో ఉన్నారు రైతులు. తడిచిన ఓట్లను కూడా సర్కారులే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎట్లా మొలకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నాం. గవర్నమెంట్ దయ చేయకుంటే మా బతుకులు వేస్ట్ అయిపోయినట్లని. ఇక ఏమున్నది మా బతుకులు? రంగు మారిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి గవర్నమెంట్ కొనాలి. కాలం గాని కాలంలో ఏమానలో ఏం పాడో అందరినీ పరిశాన్ చేసిపోయే.